తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు చేతులెత్తి దండం పెట్టి ఒక విన్నపం విన్నవిస్తున్నాను. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈటల రాజేందర్ కనుక రాష్ట్ర అధ్యక్షుని కనుక చేయనట్లయితే భారతీయ జనతా పార్టీ చాలా వెనుకబోయే అవకాశం ఉన్నది. ఎందుకు ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు చేయాలంటే, ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక పల్లెటూరులో పుట్టినటువంటి వ్యక్తి. రాబోయేటువంటి స్థానిక సంస్థల లోపల సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అత్యధిక స్థానాలు రావాలంటే అవి దాదాపు పల్లెటూళ్ళ నుంచే ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అది ఒక్కటే కాకుండా ఈటల రాజేందర్ అనే వ్యక్తికి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లా, ప్రతి మండలం, నన్ను అడిగితే ప్రతి విలేజ్లో కూడా ఆయన యొక్క అభిమానులు కోకొల్లో ఉన్నారు. కాబట్టి మీరు ఏదో ఆలోచన చేసి ఆర్ఎస్ఎస్ కాదనో ఇంకా వేరే ఉద్దేశం కనుక మీరు కనుక తీసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ యొక్క అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక చిన్న కథ చెప్తా వినండి. శివుడు పార్వతి పైనుంచి పోతాడట. ఒక బాగా శివభక్తుడు కింద నుంచి నడుచుకుంటూ పోతాడట. పోతాంటే పార్వతి అన్నదట అంటే, ఏమే శివుడు గారు గంత మంచి భక్తుడు, ఆ వ్యక్తికి నువ్వు ఏమాత్రం సాయం చేయట్లేదు ఎందుకు అని అంటే, వాడు పిచ్చోడు, మనకేం అర్థం కాదు, నేను ఎంత సాయం చేసినా వేస్ట్ అని అంటే, నువ్వు అట్లాంటి అట్లా కుదరదని ఆ పార్వతి అలిగిందట. అలిగితే ఏం చేసిండు ఆ శివుడు అంటే, పైనుంచి ఒక పెద్ద బంగారడ్డ తీసి వాని ముందర పడేసిండు. పడేసిన తర్వాత ఏం చేసిండు, అరే గుడ్డోడు ఎట్లా నడతారా బేనో, అక్కడికి వచ్చిన కళ్ళు మూసుకొని బయటపడ్డాడు. అప్పుడు ఏమైంది, అది బంగారం పోయింది. అదేవిధంగా ఒక మంచి అవకాశం, బ్రహ్మాండంగా నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి, బ్రహ్మాండంగా ప్రజలకు కూడుకునే వ్యక్తి ఇవాళ మన కళ్ళెదుట ఉన్నాడు. ఆ వ్యక్తిని కాదని బయటికి వెళ్ళిపోయి వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ దురదృష్టవంతుడు ఏ విధంగా బంగారటను ఓడగొట్టుకున్నాడో అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ కూడా మన నాయకత్వాన్ని పోగొట్టుకున్నట్లయితే మనకు అధికారం కోల్పోయే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈటల రాజేందర్ అనే వ్యక్తి పూర్తి నిస్వార్థపరుడు. మీరు ఏ ప్రజలను అడిగినా ఎక్కడ నుండి చెప్తా పూర్తి ఆయన ఇల్లుకి వచ్చిందంటే ఒక సత్రం లాగా, దాన్ని హోటల్ అనకూడదు, ఒక సత్రం అనాలి. ఉచితంగా భోజనం పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, ఇవాళ కడుపు ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తిని మీరు కనుక పోగొట్టుకున్నట్లయితే దయచేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులారా, కేంద్ర నాయకులారా, మీకు చేతులెత్తి నా శిరస్సు వందించి మీ పాదాల వందన చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఏమైనా కూడా ఎవరేమనుకున్నా కూడా ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారం రావడం ఖాయం. స్థానిక సంస్థల లోపల 90% మొత్తం టోటల్గా స్థానిక సంస్థలు భారతీయ జనతా పార్టీకి వస్తాయి. నిజంగా విమర్శించాలంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏందనేది పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి ఈటల రాజేందర్. కాబట్టి పూర్తిగా ఇంకా చాలా చెప్పాలంది, కాకపోతే మేము ఎక్కువ మంది చూడడం చెప్తున్నాం. దయచేసి మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను. రాష్ట్ర కేంద్ర నాయకత్వం మళ్ళీ శిరస్సు వంచి పాదావందనం చెప్తున్నా. ఖచ్చితంగా మీరు ఈటల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షుడు చేయవాలని కోరుకుంటున్నాను.